హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ నాని. మీరు చూస్తున్నారు గ్యాడ్జెట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వన్ ప్లస్ సంబంధించిన బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. చూడండి, మనకి లోగో కనబడుతుంది. బడ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. కింద చూడొచ్చు వన్ ప్లస్ నాట్ అని కూడా ఉంది. బడ్స్ 2R అని కూడా రాశారు. అదేవిధంగా 2ని కూడా నేను యూజ్ చేశాను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి. అది దానికి దీనికి ఉన్న కంపారిజన్ చేస్తాను. సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా నేను చాలా వరకు సోనీకి సంబంధించిన బ్రాండెడ్ కూడా యూజ్ చేశాను. మీకు ఇప్పుడు కంపేర్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తాను. చూడండి, ఇది మన వన్ ప్లస్ సంబంధించిన 2ని యూజ్ చేశాను. అదేవిధంగా సోనీకి సంబంధించిన 1000XM3 కూడా యూజ్ చేశాను. ఇది కూడా సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, వోకల్స్ బాగుంటుంది. అదేవిధంగా క్రాస్ బీట్కి సంబంధించిన అర్బన్ కూడా యూజ్ చేశాను. ఇది చాలా ఎక్సలెంట్గా వస్తుంది బేస్ అనేది. నేను బేస్ కంపేర్ చేయడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. వన్ ప్లస్ సంబంధించిన బుల్లెట్స్ కూడా యూజ్ చేశాను, ఇయర్ ఫోన్స్. అదేవిధంగా సోనీకి సంబంధించిన XB70BT ఇదైతే ఎక్స్ట్రా బేస్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. దాని గురించి కంపేర్ చేయడానికి మీకు ఎక్సలెంట్గా ఉంటుందా ఉండదా ఇవన్నీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు కంపేర్ చేయడానికి ఇవన్నీ చూపిస్తున్నాను. ఎక్స్ట్రా బేస్ చాలా బాగుంటుంది. అందుకని నేను ఎక్స్ట్రాగా ఇంకోటి కూడా పర్చేస్ చేశాను, సేమ్ అదే మోడల్. ఇవన్నీ మీకు చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఎక్స్ట్రా బేస్ కానీ, నాకు బేసిక్ పంచింగ్ కానీ, ట్రెబుల్స్ కానీ ఎంత ఇష్టపడతానో మీకు కంపేర్ చేయడానికి మాత్రమే ఇవన్నీ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. కాబట్టి దీనికి జెన్యున్గా మీకు రివ్యూ ఇస్తాను. ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా, అలాగే విధంగా 2కి 2R కంపారిజన్ కూడా చేసి మీకు చెప్తాను. లాస్ట్లో తీసుకోవచ్చు తీసుకోకూడదు అనేది మీరు క్లియర్గా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కంపేర్ చేస్తాను. సౌండ్ క్వాలిటీ అంతా టెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. 2కి 2R ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, డ్రైవర్ సేమ్ యూజ్ చేశారు కాకపోతే డిఫరెన్స్ ఉందా లేదా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి బడ్స్ 2Rని అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఉన్న కంటెంట్ అనేది ఏంటంటే ఉందో మీకు క్లియర్గా 1 బై 1 చూపిస్తాను. చూడండి, బాక్స్ ఓపెన్ చేసే ముందు మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పెసిఫికేషన్ చేయట్లేదు, ప్లెయిన్గా ఉంది. బ్యాక్ సైడ్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ప్రైస్ ఉంది అంతే. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి చూడొచ్చు కేస్ అయితే ఉంది ఫ్రంట్లో. కేసుని కూడా ఒకసారి పక్కన పెడతాం, మీకు తర్వాత చూపిస్తాను ఏంటనేది. అదేవిధంగా బాక్స్ లోపల బ్యాక్ సైడ్లో మనకి కంటెంట్ ఉంటుంది. అవి ఏంటంటే మీకు చూపిస్తాను. చూడండి, మనకి కేబుల్ అయితే కనబడుతుంది రెడ్ కలర్లో. టైప్ A to టైప్ C కేబుల్, ఛార్జింగ్ కేబుల్, అదేవిధంగా 4 ఇయర్ టిప్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకు ఒక స్టిక్కర్ కూడా ఉంది. ఈ స్టిక్కర్స్ మనం ఎక్కడైనా అటాచ్మెంట్ చేయొచ్చు అంతే. అదేవిధంగా ఒక కార్డ్ అయితే ఇచ్చారు, రెడ్ కేబుల్ కార్డ్ అని, క్లబ్ అని, అంతే. యూజర్ మాన్యువల్ ఉంది, ఇంకేంటి లేదు. ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడదాం. కేసు ఓపెన్ చేద్దాం. కేసు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుంది కేసు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, టోటల్గా ఏ విధంగా ఉండి, డిజైన్ ఏ విధంగా ఉండి, కర్వ్డ్గా ఉండి మనకి అంటే లాస్ట్ కంపేర్ చేసిన మోడల్తో చూస్తే 2తో మోడల్తో చూస్తే ఇది కొంచెం డిజైన్ అనేది కొంచెం కర్వ్డ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా తగ్గించారు. ఎందుకంటే మనకి హ్యాండ్లో పట్టుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. మనకి చూడొచ్చు, టోటల్గా మీకు చూపిస్తున్నాను. 2తో పోలిస్తే కొంచెం స్మాల్ సైజ్లోనే ఉంది. చూడొచ్చు, ఓపెన్ చేసిన తర్వాత ఇయర్ బడ్స్ కూడా ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. టోటల్గా మీకు చూపిస్తాను. మనకి కేస్ లైట్ అయితే వైట్ కలర్లో వస్తుంది. ఇయర్ బడ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పట్టుకుంటే కొంచెం స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంది. మనకి టెర్మినల్స్ కూడా మనకి చూడొచ్చు, మనకి ఇటువైపు ఇచ్చాడు. మనకి 2తో పోలిస్తే మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 2Rకి అయితే కొంచెం స్టిక్ కింద అయితే ఇచ్చారు, మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయొచ్చు. చాలా స్మూత్ డిజైన్లో ఉంది, మనకి నైస్ డిజైన్లో ఉంది. 2 బడ్స్ పైన హోల్స్ అయితే కనబడుతున్నాయి. చూడండి, హెడ్ మీద మనకి అప్ డౌన్లో హోల్స్ అయితే కనబడుతున్నాయి. చూడొచ్చు, మనకి కింద వైపు కూడా హోల్ అయితే కనబడుతుంది. 2 మైక్ హోల్స్ అయితే ఉంది ఇయర్ బడ్స్లో. అదేవిధంగా కేసులో లెఫ్ట్ టు రైట్ అని కూడా మనకి మెన్షన్ చేశారు, ఏ ఇయర్ బడ్ దీనికి సంబంధించినది. మనకి 2కి 2Rతో పోలిస్తే 2లో ANC ఉంటుంది, 2Rలో ANC ఉండదు. మేజర్ డిఫరెన్స్ అదే అని. ప్రైస్ ఆఫ్ అయితే 2Rలో అయితే 2200 దొరుకుతుంది, మనకి 2 అయితే 3000 రూపీస్లో మనకి అమౌంట్లో దొరుకుతుంది. అదేవిధంగా కేస్ చూడొచ్చు, కేస్ కంపేర్ చేద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. చూడొచ్చు, కేస్ మనకి చాలా టఫ్గా ఉంటుంది 2Rతో పోలిస్తే. ఎందుకంటే మనకి హ్యాండ్లో పట్టుకునేటప్పుడు గ్రిప్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఏ విధంగా ఉంటుందనేది. ఒకసారి ఓపెన్ చేశాను. ఇయర్ బడ్స్ కూడా మీరు కంపేర్ చేయొచ్చు ఏ విధంగా ఉంటుందనేది మీకు టోటల్ క్లియర్గా చూపిస్తాను. మేజర్ డిఫరెన్సెస్ ఏంటి 2Rకి ఏంటంటే ఉన్నదండి. అదేవిధంగా కేస్ అయితే మనకి ఏ విధంగా వెలుగుతుందంటే గ్రీన్ కలర్లో మనకి లైట్ గ్లో అవుతుంది. అదేవిధంగా హ్యాండ్లో గ్రిప్ ఉండేటప్పుడు ఏ విధంగా ఉంటుందో మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. నా హ్యాండ్ తలకే గ్రిప్ అనేది ఏ విధంగా ఉండి కేస్ అనేది మనం క్యారీ చేసినప్పుడు చూడండి, మేజర్ డిఫరెన్స్ ఫ్రంట్ వైపు చూపిస్తున్నాను ఏ విధంగా ఉంది. అదేవిధంగా చూడొచ్చు, మనకి కింద వైపు పైన వైపు చూడొస్తే ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. మీకు రొటేట్ చేస్తున్నాను. మనకి కేస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి మెయిన్ ఏంటంటే ఎడ్జెస్ అనేది కొంచెం కర్వ్డ్గా ఉంటుంది 2తో పోలిస్తే. అదేవిధంగా 2లోనే ఏంటంటే మనకి రీసెట్ స్విచ్ అయితే ఉంటుంది. 2Rలో అయితే అది మిస్ అయింది, మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. మనకి టైప్ C హోల్ పక్కన చూడొచ్చు, అది 2Rలో మనకి మిస్ అయింది. అదేంటంటే మనకి ఎప్పుడైనా ఒక ఇన్ కేసు ఇయర్ బడ్స్ పేర్ కాకపోతే రీసెట్ సెట్ ప్రెస్ చేసామంటే హోల్డ్ చేసి ఆటోమేటిక్గా మనకి పేర్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది సెల్ ఫోన్లో. మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఏ విధంగా ఉంటుంది అనేది. మేజర్ సేమ్ ఉంటుంది. 2కి 2Rకి బాక్సెస్ అయితే కేసెస్ అయితే సేమ్గా ఉంది, మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లుకింగ్ అనేది ఏ విధంగా ఉంది
చూడండి 2కి 2Rకి సేమ్ క్వాలిటీ సేమ్ డ్రైవర్స్ యూస్ చేశారు. సేమ్‌గా ఉంటుంది కేసు. కొంచెం లిటిల్ బిట్ ఉంటుంది. చూడొచ్చు మనకి పైన టచ్ సెన్సార్ అయితే మనకి ఇక్కడ ఇటువైపు చూస్తే మిర్రర్ టైప్‌లో ఉంటుంది. 2Rలో అయితే మిర్రర్ టైప్ అనేది మిస్ అయింది. బడ్స్‌ని కంపేర్ చేస్తే 2కి 2Rకి మేజర్ డిఫరెన్సెస్ ఏటుంది, కంఫర్ట్‌గా ఏది ఉంటుందనేది మీకు క్లియర్‌గా లైవ్‌లో మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. నేను చెప్పేదానికన్నా మీకు లైవ్‌లో చూపిస్తే దానికి దీనికి ఉన్న కంపారిజన్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చూడొచ్చు మనకి కంపేర్ చేస్తే మనకి సాఫ్ట్‌గా ఉంటుంది 2R అనేది. 2కి కొంచెం డిఫరెన్స్‌గా చూస్తే మీరు ఈజీగా అబ్జర్వేషన్ చేయొచ్చు. మనకి టచ్ సెన్సార్ గానీ, మైక్ హోల్స్ గానీ, స్లిమ్ వైజ్‌గా చూసినా, కంఫర్ట్‌గా చూసినా, బిల్డ్ క్వాలిటీలో చూసినా 2R కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. టెర్మినల్స్ కూడా చూడొచ్చు. 2లో మనకి హెడ్ మీద ఉంటే మనకి 2R మీద స్టిక్ మీద ఉంది. క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. అదేవిధంగా మనకి హ్యాండ్‌లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. సేమ్ ఒకేలాగా ఉంటుంది. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయొచ్చు. కొంచెం థిక్‌నెస్ ఉంటుంది 2 అనేది 2Rతో పోలిస్తే స్లిమ్‌గా ఉంటుంది 2R అనేది. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. ఫ్రంట్ వైపు అయితే మీకు ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. టచ్ సెన్సార్ కూడా మీకు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. 2 అనేది మిర్రర్‌గా ఉంది. అదేవిధంగా 2 కూడా మ్యాగ్నెటైజ్ అయ్యి ఉంటాయి. చూడొచ్చు మీకు క్లియర్‌గా కేస్ నుండి అయితే మనకి అటాచ్‌మెంట్ అయ్యే ఉన్నాయి. 2R క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. మనకి అదేవిధంగా ఛార్జింగ్ కేస్ కూడా క్లియర్‌గా మనకి 2కి 2Rతో పోలిస్తే కంపారిజన్ అనేది చూస్తే కొంచెం స్లిమ్‌గా ఉంది. 2R అనేది కొంత 3D డిజైన్‌లో ఉంది. 2R అనేది 2తో పోలిస్తే కొంచెం స్లిమ్‌గా అనిపిస్తుంది. హ్యాండ్‌లో కూడా గ్రిప్ అనేది కొంచెం కంఫర్ట్‌గా ఉంది 2R అనేది. అదేవిధంగా ఇయర్ బడ్ కూడా కొంచెం కంఫర్ట్‌గా ఉంది. కొంచెం బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం డౌన్ అయినా సరే, కొంచెం బిల్డ్ క్వాలిటీలో విషయం కొంచెం తగ్గినా సరే, కొంచెం 2R అనేది కొంచెం నైస్ డిజైన్‌గా అనిపిస్తుంది. అండ్ 2Rలో సేమ్ డ్రైవర్స్‌ని యూజ్ చేశారు. 12.4 డ్రైవర్స్‌ని యూజ్ చేశారు. అదేవిధంగా సౌండ్ క్వాలిటీ విషయంలో పోలిస్తే బేసు, ట్రెబుల్స్, వోకల్స్ అనేది 2లో కొంచెం హై అనే చెప్పుకోవచ్చు 2Rతో పోలిస్తే. అదేవిధంగా 2R కేస్‌లో మనకి రీసెట్ స్విచ్ కూడా మిస్ అయింది. మీకు చెప్పాను కదా యూఎస్‌బీ ఛార్జింగ్ హోల్ పక్కన మనకి రీసెట్ స్విచ్ అనేది ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఇయర్ బడ్స్ కనెక్ట్ కాకపోతే మనం హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇయర్ బడ్స్ అనేది వేరే మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనకు 2Rలో కేస్ అయితే మిస్ అయింది. కేస్‌ని ఒకసారి పక్కన పెడదాం. బడ్స్‌లోని టచ్ ఏరియా ఫంక్షన్స్ గురించి చెప్తాను చూడండి. కాల్ లిఫ్ట్ చేయాలన్నా, ఎండ్ చేయాలన్నా సరే, సాంగ్ నెక్స్ట్ ట్రాక్ వెళ్ళాలన్నా సరే డబుల్ ట్యాప్‌ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా సాంగ్ నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది. కాల్ కూడా లిఫ్ట్ అయ్యి కట్ అవుతుంది. అదేవిధంగా ట్రిపుల్ ట్యాప్‌ని ప్రెస్ చేస్తే ప్రీవియస్ సాంగ్‌కి వెళ్తుంది. అదేవిధంగా సింగిల్ ట్యాప్‌ని ప్రెస్ చేస్తే ప్లే అండ్ పాజ్ చేయొచ్చు. ఇంకా హెవీ కంట్రోలింగ్ అయితే ఉండదు. ఏఎన్సీ ఉండదు కాబట్టి. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ బడ్స్ అయితే 8 అవర్స్ వస్తుంది. రఫ్‌గా అయితే మనకు 6 అవర్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా కేస్ అయితే 30 అవర్స్ అయితే మెన్షన్ చేశారు కంపెనీ. మనం రఫ్‌గా 30 అవర్స్, 32 అవర్స్ వేసుకోవచ్చు. కేస్‌లో అయితే మనకి 480 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. బడ్స్‌లో అయితే 41 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ అయితే మనకు సౌండ్ అనేది మనం మేలే వాల్యూమ్ కంట్రోలింగ్ బట్టి మనకి బ్యాటరీ తాలూకా పెర్ఫార్మెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇయర్ టిప్స్‌ని బ్లాక్ అవుతుందో లేదో ఖచ్చితంగా మీరు చూసుకుంటే బేస్ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం పెరుగుతుంది. అదేవిధంగా మనకి బ్లూటూత్ అయితే ఇది 5.3తో వస్తుంది. బ్లూటూత్ అనేది ఆడియో క్వాలిటీలో పోలిస్తే ఆటోమేటిక్‌గా మనకి 2R అనేది హే మెలోడీ యాప్‌తో కనెక్ట్ చేసుకొని కావాలంటే మన ఫంక్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. టచ్ ఫంక్షన్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో మీకు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయొచ్చు. హే మెలోడీ యాప్‌లో కనెక్ట్ అవుతే 2R అనేది 2ని అయితే బీట్ అవుట్ చేయలేదు. కంపారిజన్ చేస్తే నాకైతే బేస్ అయితే 2 అనేది చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా వరకు బేస్ క్వాలిటీని చాలా ఎంజాయ్ చేస్తాను. మీకు ఆల్రెడీ ముందులో ప్రీవియస్‌లో చూపించాను కదా! ఇయర్ బడ్స్ గానీ, ఇయర్ ఫోన్స్ గానీ ఎంత ఎంత హెవీ ఎక్విప్‌మెంట్స్ నేను యూజ్ చేస్తుంటానో నాకు బేస్ విషయంలో అయితే మాత్రం 2R అనేది చాలా లోగా ఉంది. కొంచెం కంఫర్ట్ విషయంలో అయితే 2R అనేది కొంచెం నైస్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. 2 అయితే మాత్రం సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. బేస్ విషయంలో గానీ, ట్రిబుల్ విషయంలో గానీ, అదేవిధంగా వోకల్స్ విషయంలో కానీ కొంచెం కంపేర్ చేస్తే మనకి 2 అనేది కొంచెం గుడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమౌంట్ విషయంలో కూడా ఒక 800 డిఫరెన్స్ ఉంటుంది. మీరు కంపేర్ చేసుకుంటే 2 అండ్‌కి 2Rకి అది మీ చాయిస్ బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. మీకు లో ఎండ్‌లో కావాలనుకుంటే 2Rకి వెళ్ళొచ్చు. అదేవిధంగా హై ఎండ్‌లోకి వెళ్ళాలంటే ఒక 3000 రూపీస్‌లో మనకి 2 అనేది మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ విషయంలో కూడా 2 అనేది చాలా బాగుంటుంది 2Rతో కంపేర్ చేస్తే. 2 అండ్ 2Rకి మేజర్ డిఫరెన్స్ అయితే ఇంకేం ఉండదు. ఏఎన్సీ ఉంటుంది 2Rలో అయితే ఉండదు. కాకపోతే 12.4 బేస్ డ్రైవర్స్ ఇచ్చారే కానీ 2 అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ విషయంలో వోకల్స్ కానీ, బేస్ కానీ, ట్రిబుల్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా హై క్వాలిటీలో వస్తుంది 2 అనేది 2Rతో పోలిస్తే. నా ఒపీనియన్ అయితే మాత్రం
2K వెళ్ళండి. ఒకవేళ మీకు హెవీ ప్రైస్ అవుతుందంటే మీరు 2Rకి వెళ్ళొచ్చు. కొంచెం కంపారిజన్ ఉంటుంది. ఒక బేస్ లవర్స్ కానీ, ఒక సౌండ్ సిస్టమ్ ఎంజాయ్ చేసిన వాళ్ళకైతే మాత్రం 2 అనేది ప్రిఫర్ చేస్తాను. లో క్వాలిటీలో ఒకవేళ ఇన్‌కేస్ కాల్స్ మాట్లాడాలి, జస్ట్ మనకి ఇయర్ బడ్స్ ఉండాలి అనుకున్న వాళ్ళు 2Rకి వెళ్ళండి. కానీ లిటిల్ డిఫరెన్స్ అయితే ఉంది. 2K అండ్ మీరైతే ఏం తీసుకుంటారు? 2 తీసుకుంటారా? 2R తీసుకుంటారా? లేకపోతే మీకు ప్రైస్ ఇంపార్టెంటా? లేకపోతే సౌండ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా తెలుసుకుంటాను. మీరు ఏంటి ఆలోచిస్తున్నారు? సౌండ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? మనీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అన్బాక్సింగ్, రివ్యూస్, టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.